నాకు కూడా అనిపించింది పైన పైన భక్తి లోపల సుక్తి అన్నట్టుగా. సో పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ ఇవన్నీ ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ప్రజలకు నచ్చుతాయి కదా అన్న ఫీలింగ్ కలిగింది అన్న. మంగ్లీ చాలా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, ఒక మాటకారి ఒక పాటకారి కూడా చెప్పుకోవచ్చు. తను చాలా కష్టపడి పైకి వచ్చింది. నాకు అనిపించింది అంటే అంత సంబరాలు అవసరమా నిజంగా. త్రిపుర అనే ఒక రిసార్ట్ లో మన చెవెలలో ఉంటది, చెవెలలో రంగ డిస్ట్రిక్ట్ ఉంటది. అంత అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది నిజంగా త్రిపుర నచ్చలేదు అన్న. మళ్ళీ మద్యం ఇక్కడ నుంచి ఇండియాలోనే మద్యం కాదు, ఫారెన్ సరుకు. అది ఫారెన్ నుంచి తెప్పించాలి డ్రగ్స్. ఇంచుమించు 48 మంది ఉంటే 9 మంది పాజిటివ్ వచ్చేసింది. సో క్లియర్ కట్ అర్థమైంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా. సో నాకు అనిపించింది అంటే తను ఆ స్థాయి వ్యక్తి కాదు. అంటే పైననేమో భక్తి పాటలు ఆడుతుంది, ఇంట్లోనేమో ఇట్లాంటి చేయడం అనేది ఎంతో కరెక్ట్. ఒకసారి తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో నిజంగా పిఎన్డిఎస్ యాక్ట్ కూడా తన మీద పడ్డది డ్రగ్స్ కేసు విషయంలో కాబట్టి. సో నిజంగా 100% తెలిసిపోతాను తను డ్రగ్స్ తీసుకున్నది. సో ఇందులో ఫ్యామిలీ కుటుంబాల సభ్యులు కూడా వచ్చినట్టు ఉంది. తన ఊ అంట వాళ్ళ ఎవరైతే చెల్లి ఇంద్రావతి కూడా ఉందో తను కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అది సేమ్ యాక్టర్ దివి కూడా బిగ్ బాస్ నుంచి తను కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవరైనా సరే, సో డ్రగ్స్ తీసుకోవడం అనేది అది చాలా చెడు నేరము. చాలా సభ్య సమాజానికి మార్పు చెడుగా తీస్తా. కాబట్టి నేను చాలా చాలా దీనికి వ్యతిరేకిస్తాను. నాకైతే తుడిత్రానికి నచ్చలేదు. సో ఈ మంగ్లీ నుంచి ఇట్లాంటి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంగ్లీ కింద స్థాయి నుండి ఎదిగి ఈ రోజు మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని బర్త్డే పార్టీల కోసం ఇంత జవసాలు చేయడం అనేది, ఈ మారక ద్రవ్యాలన్నీ వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనే చెప్తాను 100% తప్పది. నువ్వు ఎవరైనా కదన్నా చాలా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి నీకు తెలుసు. సో ఇంకా 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి తప్ప. కానీ సో 10 మందిని ఉన్నాను కాదన్నా డబ్బులు ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకున్నాను అన్న. ఎందుకంటే అంచుమించు అక్కడ త్రిపుర రిసార్ట్ అనేది చాలా పెద్ద రిసార్ట్ అది. సో దానికి పేమెంట్ కట్టడమే నిజం అవునా కదా, లక్షల అమౌంట్ ఉంటుంది. అంత అంగరంగ వైభవంగా బర్త్డేలు అవసరమా? ఆ బర్త్డేకి మళ్ళీ వైన్స్ అవసరమా, డ్రగ్స్ అవసరమా? సో ఇదంతా కూడా ఒక రీసెంట్ కొంచెం రేపాటి ఒక పాట వచ్చింది. సో ఆ రకంగా దారి తీస్తారు కాబట్టి ఇట్లాంటి చేయకూడదు. సో మీలాంటి పబ్లిసిటీని, మీలాంటి సెలబ్రిటీని ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది ఉంటారు కాబట్టి ఇలా చేయడం అనేది నిజంగా సభ్య సమాజంలో చెడ్డగా దారి తీస్తాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలో అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు కావాలని దాడి చేశారని చెప్పి ఇంకో వార్త వినపడుతుంది. మీరేమంటారు? అన్న కుట్ర కోణం ఏ కోణం సంబంధం లేదు. ఆడ క్లియర్ గా 48 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ పాజిటివ్ వచ్చింది. సో ఎట్లా మ్యాటర్ లీక్ అయింది అన్నది మన పాయింట్ అన్నమాట. సో ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా వ్యవహరించిందని చెప్పొచ్చు. సో వాళ్ళని పట్టుకునే విషయంలో కానీ, వాళ్ళ వివరించే విషయంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది. మంగ్లీ వచ్చి వీడియోలు ఆప్ చేయండి అంటే, మేడం నా డ్యూటీ నేను చేస్తున్నా, నన్ను ఎందుకు ఆపుతారని పోలీసు కూడా చెప్పడం జరిగింది. సో ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ అవుతారు, తప్పేం లేదు. నాకు అనిపించింది సో అది రాజకీయ పరంగా అయినా సరే, వ్యక్తిగత అయినా సరే, డ్రగ్స్ తీసుకొని చాలా తప్పు. మేము కూడా అన్న ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా ఎక్కువ డ్రగ్స్ కి ఎడిట్ అవుతామని చెప్పొచ్చు. ఎందుకంటే మన రాజస్థాన్ లావణ్య విషయం కానీ, షణ్ముఖ్ విషయంలో కానీ, సో డ్రగ్స్ కూడా సెలబ్రిటీ బాగా ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ సెలబ్రిటీస్ అందరికి చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే బంద్ చేయండి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ దూరంగా ఉండి ప్రజలకు మెప్పించేలా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా పోలీసులతో ఆర్గ్యూ చేయడం అనేది, దాన్ని కవర్ చేసే విధంగా మంగ్లీ చేస్తున్న ప్రయత్నం ఎలా అనిపిస్తుంది? అది నిజంగా తప్పండి. నిజంగా పోలీసు వాళ్ళు చిన్న వాళ్ళ పెద్దోళ్ళ అది కాదు, వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఉండే వాళ్ళు, ప్రజా ప్రతినిధులు వాళ్ళు. సో అలాంటి దగ్గరకు పోయి నేను పెద్ద సింగర్ని, నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అనడం చాలా తప్పు. సో వాళ్ళకే ఫుటేజ్ బంద్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి తన పైన పిఎన్డిఎస్ యాక్ట్ కూడా నమోదైంది. సో ఇంకా అతి త్వరలో తన ఆ డ్రగ్స్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది మనకు కూడా తెలియదు. కానీ ఒకటే ఒక పేరు వినిపిస్తుంది అంటే మంగ్లీ తన బర్త్డే సందర్భంగా 48 మెంబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ పిలవడం జరిగింది. దాని 9 మందికి పాజిటివ్ వచ్చింది. సో తన మంగ్లీ ఉందా లేకుంటే వాళ్ళ చెల్లె ఇంద్రావతి ఉందా అనేది సస్పెన్స్ ఉంది. సో ఎవరైతే మన పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళ పని వాళ్ళని చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మంగ్లీ గురించి ఏం చెప్తావు? మంగ్లీ అయితే నాకైతే వ్యక్తిగతంగా తన పాటలు చాలా చాలా బాగుంటాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునేలా చాలా మాస్ సాంగ్ చాలా బాగా పాడుద్ది. ఇలాంటి చేయడం వల్ల కొద్దిగా నెగిటివ్ అయితే తన కెరీర్ కి తన మచ్చేసుకున్న ఫీలింగ్ వచ్చిందన్న. నాకు కూడా అనిపించింది పైన భక్తి లోపల సుక్తి అన్నట్టుగా. సో పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ ఇవన్నీ ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ప్రజలకు నచ్చుతాయి కదా అన్న ఫీలింగ్ కలిగిందన్న.